ప్రైజ్ ద లార్డ్. మన ప్రియ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తన దావీదు మహారాజు అనేక రకమైనటువంటి బాధలు గుండా వెళ్తున్నటువంటి సందర్భంలో రాసినది. సొంత మామైనటువంటి సౌలు ఆయనను చంపాలనుకున్నాడు. అదేవిధంగా కొడుకైనటువంటి అబ్సలం తండ్రిని అంటే దావీదు మహారాజును ఆయన సింహాసనము కొరకు చంపాలనుకున్నాడు. అదేవిధంగా అనేక రకమైనటువంటి ఇబ్బందులు గుండా దావీదు మహారాజు వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి ఒక సందర్భంలో రాస్తున్నటువంటి కీర్తన ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. మనం కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు బాధలు పడుతూ ఉంటాం, బాధలు గుండా వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే దేవుడు ఏం చెప్తున్నట్టు, సమస్తమైన భారములు మోయివారులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను. మరి ఎన్నో ఇబ్బందులు గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో మనము నిరాశ పడకుండా దేవుని వైపు చూడాలి. ఎందుకంటే ఆయన చెప్తున్నది ఏమిటంటే, బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. మనుషులైతే మనలను తృణీకరిస్తూ ఉంటారు. అనేక సందర్భాలలో మనము తృణీకరించేటువంటి ఒక పరిస్థితి గుండా, తృణీకరింపబడినటువంటి పరిస్థితి గుండా వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా మనుషులు మన పరిస్థితులను అర్థం చేసుకోకుండా వారు మనలను అసహించుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువును కూడా మనుషులు అసహించుకున్నారు, బాధలు పెట్టినారు. అందుకే మనం వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా ఆయనకు తెలుసు. అందుకే ఆయన చెప్తున్నాడు, నువ్వు బాధపడుతున్నావా, తృణీకరించబడుతున్నావా, అసహించుకొనబడినావా, నీవు నా యొద్దకు రా, నేను నీకు శాంతి సమాధానాలను కలుగజేస్తాను. ఆమేన్. ఇంకొకటి, నువ్వు మనుషుల యొద్దకు సహాయం కొరకు వెళ్ళినప్పుడు వారు బహుశా వారి ముఖమును వారు దాచుకోవచ్చు. కానీ మన దేవుడు తన ముఖమును తన బిడ్డల యొద్ద నుండి ఎన్నటికీ దాచుకునేటువంటి దేవుడు కాదు. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, మన తండ్రి ఉన్నాడు. మరి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తన బిడ్డలు సహాయం చేయాలని కోరుకుంటారో, అదేవిధంగా మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు ఎల్లవేళలా నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నిన్ను ఎన్నటికీ నేను విడువను, ఎడబాయను అని ఆయన ప్రమాణం చేస్తున్నటువంటి దేవుడు. బహుశా ఈరోజు నువ్వు ఏదో ఒక సమస్య గుండా వెళ్తున్నావేమో. నువ్వు బాధపడద్దు, భయపడద్దు, ఆయన వైపు చూడు. ఆయన తన ముఖమును దాచుకునేటువంటి దేవుడు కాదు, నిన్ను తృణీకరించేటువంటి దేవుడు కాదు. బహుశా నువ్వు ఏదో ఒక పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు అనేక మంది నిన్ను తృణీకరించిండొచ్చు, లేదా వారి ముఖమును దాచుకుని ఉండొచ్చు, లేదా నిన్ను చూసి అసహించుకుని ఉండొచ్చు. నువ్వు వెళ్తున్న పరిస్థితి చూచి నిందల పాలైనావేమో. భయపడద్దు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వైపు చూడు. మనుషుల వైపు చూచినప్పుడు వారు నిన్ను వదిలిపెట్టేస్తారు, కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించినటువంటి దేవుడు, సృష్టికర్త. ఆయన కరుణామయుడు. తన బిడ్డలు బాధను ఆయన చూచి ముఖము దాచుకునేటువంటి దేవుడు కాదు. అందుకే ఆయన చెప్తున్నాడు, నువ్వు నాకు మొర్ర పెట్టుము, నేను మొర్రను ఆలకిస్తాను. ఎవరు మన మొర్ర ఆలకించకపోయినప్పటికీ కూడా ఆయన మన మొర్రను ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడు. మరి దేవుని వైపు చూసి మన విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, దినమును బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, మీరు మా బాధలను చూచి నాయన, మీరు తృణీకరించే దేవుడు కాదు, అసహించుకునే దేవుడు కాదు, ముఖము తిప్పుకునేటువంటి దేవుడు కాదు నాయన. మీరు ఎల్లవేళలా కూడా ప్రభువా మాకు సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరైనా ప్రభా ఏదైనా ఇరుకు ఇబ్బందులు గుండా వెళ్తుంటే వారిని ప్రభా మీరు ఆదరించండి, సహాయం చేయండి.
అనారోగ్యం గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. వారికి కావలసినటువంటి ఆర్థిక వనరులను సహాయం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి ఇచ్చినటువంటి గొప్ప అవకాశంను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యంత ఘనమైన అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. Thank you for watching, my dear brothers and sisters in Christ. God bless you.